దుర్లభ కృష్ణ ప్రభుదాస్తో రాధమోదాస్ అరకు. భారత్ మతాకి, భారత్ మతాకి. రైట్ నాన్న, ఏమన్నా అడుగుతారా? మేమే చెప్పాలా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. అరకులో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నన్ను కట్ చేయాలి, కొంచెం ఇంగితం పనిచేయాలి, స్పర్శ పనిచేయాలి. అది ఆపితే బాగుంటుంది. ఈరోజు మన అరకులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి సందర్భంగా హిందూ సమ్మేళనం జరుగుతుంది. దానికోసం మన కార్యకర్తలు ఎప్పుడో మనకు ఫోన్ చేయడం, మనం రావడం, అర్ధరాత్రి వచ్చాం. మంచి వాతావరణం. ఈ అరకు ప్రకృతిని పూజించేటువంటి, ప్రకృతిలో దైవాన్ని చూసేటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టాం. ఎటువంటి వికృత చేష్టలు కలిగినటువంటి పరధర్మాల్లోకి వెళ్లకుండా, అధర్మం వైపు విధర్మం వైపు వెళ్లకుండా హిందువులుగా ఉంటూ నిజాయితీగా జీవించాలని మనం అందరం ఈ భారతమాత కోసం పోట్లాడిన ఈ భరతమాత కోసం పుట్టినటువంటి, ఈ భరతమాత కోసమే వందే మాతరం అంటూ ప్రాణాలు వదిలేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన ఈ ఏరియాలో, ఆయన పెరిగిన, ఆయన ప్రాణత్యాగం చేసిన, ఆయన పోరాటం చేసిన ఈ ఏరియాలో మనం ఉన్నాం. సో అందువల్ల ఈ జిల్లా పేరు కూడా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అయినా కదా. సో కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనలాగా పౌరుషంతో జీవిద్దాం. ఎవరు తమ యొక్క మానాన్ని వేటికో అమ్ముకోకుండా ధర్మం కోసం జీవిద్దాం. భారత్ మాతకి జై. ఎనీథింగ్ ఎల్స్? హరే కృష్ణ. సనాతన ధర్మంలో గిరిజన స్థానం, మంచి ప్రశ్న అడిగారు వారు. మీరు అంటే ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తాను. ఈ గిరిజనులతోనే రామచంద్రమూర్తి మమేకమయ్యాడు అడవిలో. అలా మమేకమైనప్పుడు ఒక గిరిజన బిడ్డ శబరి ఆయన కోసం ముదుసలయ్యే వరకు ఎదురు చూసింది. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఆవిడ సేవలు చేసింది. రామచంద్రమూర్తిని దర్శించి, స్పర్శించి, సేవించిన తర్వాత ఆవిడ మోక్షాన్ని పొందింది. అలాగే ఈ అడవి బిడ్డ అయినటువంటి మరొక గుహుడు ఆయన రామచంద్రమూర్తిని డ్రాప్ చేశాడు, గంగానది దాటించాడు. రాత్రి ఆయన ఉండడానికి ఏర్పాటు చేశాడు. ఆ మాత్రానికి రామచంద్రమూర్తి 13 సంవత్సరాల 365 రోజులు గుర్తుపెట్టుకుని ఆయన్ని ఆత్మసఖ అని పిలిచి ఆయన్ని అయోధ్య పట్టాభిషేకానికి తీసుకెళ్లారు. అది మనం అంటే రామచంద్రమూర్తి గుండెల్లో పెట్టుకున్నాడు. మరి మనం ఇంకో మాట మాట్లాడడానికి లేదు కదా. ఒకటి అలాగే ఈ అడవిలో పుట్టినటువంటి వాడే వాల్మీకి, ఆయన రాసిందే రామాయణం. కాబట్టి ఒకళ్ళు ఎస్సీ అని, ఒకళ్ళు ఎస్టీ అని, మాది అగ్రకులం, నువ్వు తక్కువ అనే దరిద్రుడు ఎవ్వడూ సనాతన ధర్మానికి సంబంధించినోడు కాదు. అలా ఎవడైనా నేను అగ్రకులం అంటే అది ఉగ్రకులం. ఇక్కడ ఉండేటువంటి హిందువులు ఇక నేను మీకు ముందే చెప్పాను, ఆనెస్టీ కలిగి ఉండాలి. ఆనెస్టీ ఉన్నవాడికి భయం ఉండదు. ఈ ఆనెస్టీ లేనివాడు మతం మారుతాడు, దేశభక్తి లేకుండా వాడు ఉంటాడు. కాబట్టి హిందువులు ఇక్కడ ఆనెస్టీగా ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఇక్కడ మన దేశ ధర్మాలకు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలకి మనం ఖచ్చితంగా ధీటుగా సమాధానం ఇవ్వాలి. ఈ ఇక్కడ ఎస్టీ చట్టం ఒకటి ఉంది, దాన్ని మనం గౌరవించాలి, అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఈ గిరిజన సంస్కృతి, ధింస, నృత్యము ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ మనం కాపాడుకోవాలి, వచ్చే తరానికి ఇవ్వాలి. ఇప్పుడుండే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ కారిడార్ వేసి ఇటువంటి ప్రాంతాలన్నీ కలుపుతూ గొప్పగా వీటిని ప్రొజెక్ట్ చేయడానికి చేస్తూ ఉన్నారు. మనం ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అయితే దేశం పట్ల భక్తి లేకపోతే ఇవన్నీ ఓ రోజు కోల్పోతాం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి హిందువులుగా ఉండాలి. ఎవరైనా గతం మరిచి మతం మారితే వారిని కూడా వెనక్కి తీసుకురావాలి. అది హిందుత్వంలో పరమత సహనం అనేది ఒకటి ఉంది కదా.
మరి మీరు ఇతర మతాలను దారుణంగా తిట్టడం ప్రజాస్వామ్యంగా మాట్లాడటం అయితే మీ ప్రశ్న చాలా మంచిది, అయినా సమాధానం చెప్తాను. మనం రియాక్ట్ అవుతున్నాం. ఏం పేరు మీ పేరు?